దేవునికి స్తోత్రములు. లేఖన భాగాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త 4వ అధ్యాయము. యేసుక్రీస్తు ప్రభువు శిష్యులతో మాట్లాడిన సందర్భము, యేసుక్రీస్తు ప్రభువు ఉపమానముగా తెలియజెప్పిన ఉపదేశము. 25వ వచనం, దయచేసి 25వ వచనం, 4:25. కలిగిన వానికి ఇయ్యబడును, కలిగిన వానికి ఇయ్యబడును, కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడినని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన ఈ మాటను చాలామంది మరొక విధంగా కూడా ఆలోచిస్తారు. కలిగిన వానికి ఇవ్వబడును, ఉన్నోడికి అన్నీ వస్తాయి, లేనోడికి అసలు ఏమీ రావు అనుకుంటారు చాలామంది. ఉన్నోడికి అన్నీ వస్తూనే ఉంటాయి బ్రదర్, అదేంటో. లేని వారికి అసలు ఏమీ రావు అని అపార్థం కూడా చేసుకుంటారు. మళ్ళీ చూడండి, కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడునని వారితో చెప్పాను. నిజంగా మనుషులు లోకరీతిగా అనుకున్నట్లుగానే ఉంటుంది మాట. ఉన్నోడికి అన్నీ కలిసి వస్తాయట, లేనివాడు అష్టదరిద్రుడు అయిపోతూ ఉంటాడు, ధనవంతుడు ధనవంతుడు అవుతూనే ఉంటాడు. ఆలోచిద్దాం. 21వ వచనం. మరియు యేసు ప్రభు వారితో ఇట్లా, నేను దీపము, ఇంగ్లీష్లో కూడా చూడండి రాకీ, దీపము దీపస్తంభం మీద నుంచబడుటకే కానీ కొంచెం కిందనైనను మంచం కిందనైనను. ఈ మాట సహజంగా ఆలోచించగలిగితే ఫన్నీగా ఉంది కదూ. ఎవరైనా సహజంగా పలికే మాటే ఇది. యేసుక్రీస్తు లాంటి గొప్ప మహోన్నతుడైన వ్యక్తి చెప్పే మాట కాదు అనిపిస్తుంది. ఎవరే కానీ క్యాండిల్ ఎక్కడ పెడతారు? క్యాండిల్ స్టాండ్ పైన పెడతారు. మంచం కింద పెడతారా? పెట్టరు. కొంచెం కింద పెడతారా? పెట్టరు. ప్రభు అంటున్నాడు, దీపస్తంభం మీద నుంచబడటికి కానీ దీపము కొంచెం కిందనైనను మంచం కిందనైనను పెట్టరు. ఇది జనరల్గా సామాన్యుడు మాట్లాడే మాటగానే కనబడుతుంది కదా. సామాన్యుడు మాట్లాడే మాట ఇలాగే ఉంటుంది. ఎక్కడ వస్తువులు అక్కడ ఉంచాలంటారు చాలామంది. ఏమంటారు, ఇంట్లో పెద్దలు ఉంటే ఎక్కడ వస్తువులు అక్కడ ఉంచాలంటారు కదా. అందులో స్పెషల్గా ఎవరైనా దీపం ముట్టించి మంచం కింద పెడితే ఏమనుకుంటారు? ఏంటమ్మా దీపం ముట్టించి మంచం కింద పెడుతున్నావు అంటారా? అంటే ఇది కామన్ వర్డింగ్గా ఉంది. ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు చెప్పే ప్రతి మాట కామన్ వర్డింగ్ కాదు. అతను చెప్పే ప్రతి మాట కామన్ వర్డింగ్ కాదు. కామన్ మెన్ ఆలోచిస్తే కామన్ వర్డింగ్గా ఉంటుంది. 21వ వచనం. మరియు ఆయన వారితో ఇట్లా, నేను దీపము దీపస్తంభం మీద నుంచబడటకే కానీ కొంచెం కిందనైనను మంచం కిందనైనను తీయబడదు కదా. చాలు ఆలోచన చేద్దాం. ప్రభువు పలికిన ప్రతి మాట విలువైనది అని మీరు ఈ ఉపదేశంను మీరు విన్న తర్వాత ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. ప్రభువు పలికిన ప్రతి అక్షరం విలువైనది. దేవుడిచ్చిన బైబిలు చాలా గొప్పది అని మనకు ఎప్పుడు తెలుస్తుందంటే, ప్రియులారా, ఈ లోకాన్ని వదిలిన తర్వాత తెలుస్తుంది. సో మన చేతిలో ఉన్న ఇక చిన్ని గ్రంథం నన్ను పరలోకానికి తీసుకొచ్చిందా? మన చేతిలో ఉన్న చిన్ని గ్రంథం ఇది బైబిల్. ఇది ఏం చేస్తుంది? మనిషిని పరలోకానికి తీసుకువెళ్ళేది ఏకైక గ్రంథము ది హోలీ బైబిల్. ఈ ప్రపంచంలో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, అవన్నీ పరలోకానికి తీసుకొని వెళ్ళవు.
మీరు చదువుతున్న డిగ్రీలు కానివ్వండి, పీజీలు కానివ్వండి, ఎంబీబీఎస్లు కానివ్వండి, ఎంఎస్లు కానివ్వండి, ఇవన్నీ కూడా జానడు పొట్ట నింపుకోవడానికి ఉపయోగపడేవి మాత్రమే. కానీ నిన్ను భూలోకము నుండి పరలోకాన్ని నడిపించేది ఏకైక గ్రంథం, ది హోలీ బైబుల్. ప్రపంచంలో ఎక్కువ శాతం అమ్ముడుపోయే పుస్తకం ఏదైనా ఉందంటే అది ది బైబుల్. స్పీడ్గా ఫాస్ట్గా అమ్ముడుపోయే పుస్తకం ఏదైనా ఉందంటే అది ది బైబుల్. కనుక బైబుల్ చాలా ప్రాముఖ్యమైనది. దానిలో ఉన్న ప్రతి మాట చాలా విలువైనది. ఆలోచన చేద్దాం, ప్రభువు అన్న మాటలోని పరమార్థం ఏంటి? కామన్ వర్డింగ్ కాదు, ఇది కామన్ వర్డింగ్ కాదు. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడునని వారితో చెప్పాను. నిజంగా అది క్రిటికల్గానే ఉంది. కలిగిన వాడు ఎవడు? కలిగిన వానికి ఇస్తాను అంటున్నాడు, లేని వాని దగ్గర నుండి తీసివేస్తాను అంటున్నాడు. ఇస్తాను అన్నది ఏంటి? ప్రభువు ఇస్తాను అని చెప్పింది ఏంటి? తీసివేస్తాను అని చెప్పింది ఏంటి? మనకు తెలియాలి. కలిగిన వానికి ఇస్తాను అన్నాడు, కలిగిన వానికి ఇస్తాను అన్నాడు యేసుక్రీస్తు. లేని వాని దగ్గర నుంచి తీసివేస్తాను అంటున్నాడు. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైన విషయాలు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము, కొలస్సియన్స్ చాప్టర్ 1 వర్స్ 25, 25వ వచనం దయచేసి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 25వ వచనము, 25వ వచనము. దేవుని వాక్యమును, దేవుని వాక్యమును పౌలు గారు వివరిస్తున్నారు చూడండి. దేవుని వాక్యమును అనగా యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడినది. చాలమ్మ, పౌలు గారికి ఏం అప్పగించాడట దేవుడు? మీ నిమిత్తము వాక్యము. ఏం అప్పగించాడు పౌలు గారికి? పెద్ద తాజ్మహల్ ఇచ్చాడా పౌలు గారికి? చెప్పండి. పౌలు గారికి ఏం అప్పగించాడు? పెద్ద బంగ్లా అప్పగించాడా? పోనీ పెద్ద పెద్ద ప్రాపర్టీస్ అనే ఏమైనా ఇచ్చాడా? ఆలోచించండి. పౌలు గారికి దేవుడు ఏమి ఇచ్చాడట? వాక్యము. దేవుడు అశాశ్వతమైనవి ఇవ్వడు. జాగ్రత్తగా వినాలి. అశాశ్వతమైనది ఇవ్వడు, శాశ్వతమైనదే ఇస్తాడు. ఆకాశం భూమి గతించును, నా మాట గతించదు. ఎవరి మాట గతించదు? దేవుడి మాట గతించదు. దేవుడిస్తే ఏమిస్తాడు నీకు? వాక్యమే ఇస్తాడు. దేవుడు నీకు ఇస్తే ఏమి ఇవ్వాలి? నశించిపోయేది ఇవ్వడు, నశించిపోయేది ఇవ్వడు. పోనీ ఆస్తి ఇచ్చాడు అనుకుందాం. ఈ మధ్య ఆస్తి తగాదాలు విపరీతంగా పెరిగిపోయాయి. అన్నను తమ్ముడు చంపుతున్నాడు, తమ్ముడిని అన్న చంపుతున్నాడు, తండ్రిని కుమారుడు చంపుతున్నాడు, కుమారుడిని తండ్రి చంపుతున్నాడు. దేనికోసం? ప్రాపర్టీస్. ఇలాంటివి దేవుడు ఇవ్వడు. దేవుడు ఏమి ఇచ్చినా శాశ్వతమైనది ఇస్తాడు. పౌలు గారికి ఏమి ఇచ్చాడని చెప్తున్నాడు పౌలు గారు? దేవుని వాక్యము నాకు ఇచ్చాడు. ఎవరి కోసం ఇచ్చాడు? మీకోసం ఇచ్చాడు. పౌలు గారికి ఏమి ఇచ్చాడట దేవుడు? యుగములలోనూ తరములలోనూ, అంటే ప్రియులారా, యుగములలోనూ తరములలోనూ అంటే విశ్వం పుట్టక ముందు మరుగు చేయబడి ఉన్న వాక్యం. ఈ విశ్వం పుట్టక ముందు దేవుడు వాక్యాన్ని సిద్ధంగా పెట్టుకున్నాడు. ఎందుకు? ఈ లోకంలోనికి నా పిల్లలు వెళితే ఆ పిల్లలకు నా మాటలు వెళ్ళాలనుకున్నాడు దేవుడు. యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడి ఉందట వాక్యం. మీ చేతిలో ఉంది బైబిల్. అది యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడి ఉందట. మరుగు చేయబడి ఉన్న వాక్యము దేవుడు ఈనాడు ప్రపంచ క్రైస్తవ్యానికి ఇచ్చాడు, ప్రపంచ ప్రజలకిచ్చాడు. మీ నిమిత్తము నాకేమిచ్చాడో తెలుసా దేవుడు? వాక్యం ఇచ్చాడు అంటున్నాడు పౌలు గారు. ఏమంటున్నాడు? మీ నిమిత్తం నాకేమిచ్చాడట? వాక్యము. సో దేవుడు ఇస్తే ఏమిస్తాడు? ఇప్పుడు వెనక్కి రండి మళ్ళీ ఒకసారి. ఇక్కడ
ఇక్కడ ఫింగర్ ఇలాగా ఉండాలి. మళ్ళీ వెనక్కి రండి. మార్క్స్ వార్త 4వ అధ్యాయము వర్స్ 25. కలిగిన వానికి ఇయ్యబడును, కలిగిన వానికి ఇయ్యబడును. మనిషికి ఏముండాలి? ఇప్పుడు దేవునిపై ఆసక్తి ఉండాలి. దేవుడిపై మనిషికి ఏముండాలి? ఆసక్తి ఉండాలి. దేవుడిపై మనిషికి భక్తి ఉండాలి. దేవుడిపై మనిషికి శ్రద్ధ ఉండాలి. ఇవన్నీ ఉంటే దేవుడు నీకు ఏమిస్తాడు? నిత్య జీవాన్ని కనుగొనే మార్గము చూపిస్తాడు. ఇవన్నీ నీకుంటే దేవుడు నీకు ఏమిస్తాడు? దేవుని విలువైన సమాచారం అంతా నీకు అర్థమవుతూనే ఉంటుంది. చాలామంది ఎన్నో పుస్తకాలు చదువుతారు కానీ బైబిల్ చదవలేరు. ఎందుకంటే బైబిల్ అన్ని పుస్తకాలు చదివినట్లుగా చదివితే బైబిల్ అర్థం కాదు. దీక్షతో చదవాలి. దేవుని గ్రంథం ఎలా చదవాలి? దీక్షతో. నేను తెలుసుకోవాలి అసలు దేవుడు ఏం రాయించాడు. యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడి ఉన్న అసలు ఏంటి? దేవుడు ఏం దాచి ఉంచాడు? యుగములలోనూ తరములలోనూ దేవుడు అసలు ఏం దాచిపెట్టి ఉంచాడు నాకు ఇవ్వడానికి, నాకు తెలియపరచడానికి? దేవుడు అసలు ఏం దాచి ఉంచాడని బైబిల్ చదవాలి. అంతేగాని చదువుమన్నానని చదవడానికి వీల్లేదు. ఏదో మమ్మీ డాడీ చదువుమన్నారు కదా, చదివేస్తే పోతుంది అని చదివితే కుదరదు. ఆలోచించండి దేవుని ప్రియ సంగమా. మరుగు చేయబడింది అసలు ఏంటి? పౌలు గారికి ఇచ్చాడట. నాకు అప్పగించాడు దేవుడు అంటున్నాడు. సో కలిగిన వానికి ఇయ్యబడును. దేవునిపై భక్తి శ్రద్ధలు ఆసక్తి కలిగిన వానికి ఏమి ఇయ్యబడును? దేవుని మహా జ్ఞానము ఇయ్యబడును, అంటే వాక్యము ఇయ్యబడును అని ఒక మనకు లేఖన భాగము కొంచెం కొలిక్కొచ్చినట్టుగా ఉంది. ఒక రెఫరెన్స్ ఓపెన్ చేయగానే లేఖన భాగానికి చిన్న క్లూ దొరికింది. సో దేవుడు ఏమిస్తాడు? వాక్యము. 21 మార్క్స్ వార్త 4వ అధ్యాయము 21. మరియు ఆయన వారితో ఇట్లనను, దీపము దీపస్తంభము మీద నుంచబడుటకే కానీ కొంచెం కిందనైనను మంచం కిందనైనను నుంచబడుటకు తేబడదు అన్నాడు కదా. రైట్. సో యేసుక్రీస్తు మాట్లాడిన మాట ఇది కామన్ వర్డింగ్ కాదు. ఏమంటున్నాడు? దీపము అన్నాడు. దీపం అనగానే సహజంగా మనుషులకు గుర్తుకొచ్చేది ఏంటి? కిరసనాయిల దీపము లేదా క్యాండిల్, అవునా? కానీ దీపం అంటే క్రీస్తు భాషలో, బైబిల్ భాషలో దీపం కాదు. సామ్స్ 119, కీర్తనలు 119 వచనము 105, సామ్స్ 119 వర్స్ 105. త్వరగా. నీ వాక్యము నా పాదములకు చాలు. వాక్యము ఎవరట? దీపము. దీపం అంటే అర్థం ఏంటి ఇప్పుడు చెప్పండి? వాక్యము. మళ్ళీ చదవండి. నీ వాక్యము చాలు. వాక్యం అంటే దీపము. ఇప్పుడు దీపం అంటే మీకు ఏం గుర్తుకు రావాలి? దీపం అనగానే మీకు ఏం గుర్తు రావాలి? క్రీస్తు ఏమంటున్నాడు? దీపం ఎక్కడ ఉండాలట? దీపస్తంభం మీద ఉండాలి. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఏమర్థమైపోవాలి? వాక్యము ఎక్కడ ఉండాలట? అందరికీ కనిపించే విధంగా ఉండాలి. వాక్యం ఎలా ఉండాలి? దీపం అంటే ఏంటి? వెలిగిచ్చేది. దీపం వస్తే చీకటి ఉంటుందా పోతుందా చెప్పండి? దీపం రాగానే చీకటి వస్తుందా వెళ్ళిపోతుందా? లైట్ ఇస్తే చీకటి ఉంటుందా పోతుందా? ఇప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు? దీపం ఎక్కడ ఉండాలట? దీపస్తంభం మీద ఉండాలి. దీపం ఎక్కడ ఉండాలి? దీపస్తంభం మీద. ఇప్పుడు దీపం అంటే ఇప్పుడు ఏంటది? వాక్యము. వాక్యం ఎక్కడ ఉండాలి? దీపములా వెలిగిస్తూ, ఇతరులను వెలిగిస్తూ, చీకటిలో ఉన్న సమాజాన్ని కాపాడేదిగా వాక్యము ఉండాలి. ఇది యేసుక్రీస్తు ఆశ. వాక్యం ఎలా ఉండాలట? అందరినీ కాపాడేదిగా, అందరికీ వెలిగించేదిగా, వాక్యం ద్వారా అందరినీ ఆకర్షించేదిగా మీ చేతిలో ఉన్న బైబిల్ మీరు ఉపయోగించాలి. అర్థమవుతుందా? మీ చేతిలో ఉన్న బైబిల్ ఎలా ఉండాలి? ఇప్పుడు ఒక దీపముగా ఉండాలి. ఒక దీపముగా ఉండాలి.
ఎలా ఉండాలి? వాక్యము చేతిలో టార్చ్ లైట్ ఉంటే ఎలా ఉంటుంది? ఎంత ధైర్యం! చీకట్లో నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం కదా, చేతిలో టార్చ్ ఉంటే. అదే టార్చ్ లేకపోతే భయం 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 ఉంటుందో లేదు చెప్పండి. మన చేతుల్లో టార్చ్ లేకపోతే ఎంత భయం ఉంటుందో. దేవుని ప్రియ సంగమ ఆలోచించండి. వాక్యము అనగా దీపము. దీపం అంటే వెలిగించేది. వాక్యము ఇతరులను కాపాడేది. నిన్ను కాపాడేది ఏంటి? వాక్యము. సమాజాన్ని కాపాడేది ఏంటి? వాక్యము. ఒక మనిషిని రక్షించేది ఏంటి? వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట. క్రీస్తును గూర్చిన మాట నీవు వినిపిస్తే అవతల వ్యక్తి ఏమైపోతాడు? వెలిగింపబడతాడు. నీవే చీకటివైతే, నీ దగ్గరే టార్చ్ లైట్ లేకపోతే నువ్వు మరొకడికి దారి చూపించగలవా? గుడ్డివాడు గుడ్డివాడికి తో చూపించగలడా? అప్పుడు ఇద్దరు ఏమైపోతారు? ఏకంగా కలిసి గోతులే పడతారు. అవునా? గోతులే పడేమనుకుంటారు? ఏంట్రా ఇక్కడ పడ్డా అనుకుంటారు. వారికి ఏం కనబడదు, పడ్డారు, కానీ ఎక్కడ పడ్డారో అర్థం కాని దశ. దేవుని వాక్యము, యేసుక్రీస్తు చెప్పిన ప్రతి మాట చాలా విలువైనది. సో మన చేతులు ఇప్పుడు ఏముంది చెప్పండి? ఇప్పుడు పిల్లారా, మన చేతులు ఇప్పుడు ఏముంది? వాక్యం. ఈ దీపాన్ని ఏం చేస్తున్నాం మనము? వెలిగిస్తున్నామా? మంచం కింద పెట్టామా? చదవండి 21వ వచనం. గాస్పెల్ మార్క్ చాప్టర్ 4:21. మరియు ఆయన వారితో ఇట్లనెను, దీపస్తంభం మీద నుంచుటకే గాని కొంచెము కిందనైనను మంచం కిందనైనను. చాలు. ఇప్పుడు మన చేతిలో ఏముంది చెప్పండి? బైబిల్. దాన్ని ఎక్కడ పెడుతున్నాము? దీపస్తంభం మీద పెడుతున్నారా? ఆలోచించండి. మంచం కింద పెడుతున్నారా? చాలామంది దిండు కింద పెట్టుకుంటారు కదా, దిండు కింద పెట్టుకుంటారు. క్రీస్తు చెప్పిన మాటలు ఖచ్చితంగా నెరవేరబడతాయి. ఎక్కడ పెట్టొద్దంటాడో అక్కడే పెడతారు, ఎక్కడ పెట్టమంటే అక్కడే పెట్టరు. ప్రభువు చెప్పింది సవ్యంగా ఎవరు చేయరు. చేసే మంది ఫ్యూ పీపులే. నన్ను కనుగొనువారు కొందరే అన్నాడు. అందుకే ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి అన్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు బైబిలు మన చేతిలో ఉంది. దాన్ని మనం ఎక్కడ పెడుతున్నాం? కొంచెం కిందనా, మంచం కిందనా, లేదా దీపస్తంభం మీద పెట్టి ప్రపంచానికి పౌలు గారిలా ప్రపంచానికి చూపిస్తున్నామా? కొలసియన్ చాప్టర్ 1:25. దేవుని వాక్యమును అనగా యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తం నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడునైతిని. సో పౌలు గారికి దేవుడు తన మాటలను అందించాడు యేసుక్రీస్తు ద్వారా. పౌలు గారికి దేవుడు తన విలువైన సమాచారాన్ని అందించాడు యేసుక్రీస్తు ద్వారా అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. సో పౌలు గారికి దేవుడు వాక్యాన్ని బయలుపరిస్తే అతను ఏం చేశాడు? దీపస్తంభం మీద వాక్యాన్ని పెట్టాడు. యేసుక్రీస్తు శిష్యులతో మాట్లాడుతూ చెప్పిన ఉపదేశ భావము, ఎవరు ఇవ్వంది యేసుక్రీస్తు ఇస్తాడు, ఎవరు ఇవ్వంది యేసుక్రీస్తు ఇస్తాడు, ఎవరు చెప్పంది యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఈ లోకానికి పంపించాడు సమాచారం. 27వ వచనం సేమ్ చాప్టర్, కొలసియన్స్ చాప్టర్ 1:27. అన్ని జనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యమిటిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి. ఇప్పుడు
ఆ మర్మమును వారికి బయలుపరచెను. తన పరిశుద్ధులకు దేవుడు ఏం చేశారట? పరిశుద్ధులకు తెలియపరచాలనుకుంటున్నాడు దేవుడు. ఏమని తెలియపరచాలనుకుంటున్నాడు? దేవుడు మరుగు చేసినవన్నీ కూడా దేవుడు పరిశుద్ధులకు తెలియపరచాలి అనుకుంటున్నాడట. దేవుడు ఏమనుకుంటున్నాడు? తన పరిశుద్ధులకు ఇవన్నీ నేను నా పరిశుద్ధులైన నా పిల్లలకు నేను తెలియపరచాలని దేవుడికి ఏముందట? కోరిక. ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచెను. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. సో పౌలు గారికి యేసుక్రీస్తు వాక్యం అనే దీపం ఇస్తే ఏం చేశారట? పౌలు గారు ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేయాలని చీకటిలో ఉన్న మనుషులను ఏం చేస్తున్నాడు? వెలుగు సంబంధులుగా చేసే పనిలో ఎవరున్నారు? పౌలు గారు ఉన్నారు. వాక్యాన్ని పొందుకున్న తర్వాత, విషయాన్ని అర్థం చేసుకున్న తర్వాత, బైబిల్ను కలిగి ఉన్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి? వాక్యంను, దీపంను కొంచెం కింద పెడదామా? మంచం కింద పెడదామా? మార్కెట్లోనికి పెడదామా? ఆలోచించండి. వాక్యాన్ని, దీపం అనగా వాక్యము కొంచెం కింద ఉంచుదామా? మంచం కింద ఉంచుదామా? మార్కెట్లోనికి తీసుకెళ్దామని చెప్పండి. ఒక ప్రోడక్ట్ తయారైన తర్వాత దాన్ని ఏం చేస్తారు? మార్కెటింగ్ చేస్తారు. మార్కెటింగ్ చేసి ప్రతి షాపుల్లో ఏం చేస్తారు? ఇది మా ప్రోడక్ట్, దీన్ని వాడండి, మీకు ఇన్ని లాభాలు ఉంటాయని చెప్తారు కదా. మార్కెటింగ్ చేస్తారు, ప్రతి షాప్కి తిరుగుతారు. తయారైన తర్వాత అది అక్కడే ఉండదు కంపెనీలో. దానికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ అంతా కూడా, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అంతా కూడా తిరుగుతూ ఉంటారు షాప్ టు షాప్. ఒకప్పుడు గోద్రేజ్ అంటే తెలుసా? ఎవరు తెలియదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు గోద్రేజ్ అంటే. ఆ కంపెనీ ప్రారంభించినప్పుడు అతను ఎంత కష్టపడి ఉంటాడు ఆ గోద్రేజ్ నేమ్ను బ్రాండెడ్గా చేయడానికి. ఒక బజాజ్ ఉంది, మనకు తెలిసిన కొన్ని, ఒక టాటా లేదా రిలయన్స్, ఇవన్నీ వారు ఎంతో కష్టపడి మార్కెటింగ్ చేస్తే ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఆ పేర్లన్నీ. ఈనాడు బైబుల్ అనేది కూడా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అవడానికి కారణం డిజైపుల్స్. యేసుక్రీస్తు వారికి ఏమిచ్చాడు? యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త గాస్పుల్ జాన్ చాప్టర్ 17:6, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన శిష్యులు ఉన్నారు కదా. యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. వారు నీ వారై ఉండిరి, నీవు నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యం గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు. యేసుక్రీస్తు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. 17వ అధ్యాయము 1వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నెత్తి ఇట్లా నేను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరచున్నట్లుగా నీ కుమారుని మహిమపరచు. దేవునితో యేసుక్రీస్తు ప్రార్థన చేస్తూ, యేసుక్రీస్తు దేవుడికి ఏమని చెప్తున్నాడు? 6వ వచనము, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. సో యేసుక్రీస్తు కూడా దేవుడు ఏమిచ్చాడు? దీపం ఇచ్చాడు. యేసుక్రీస్తు కూడా దేవుడు ఏమిచ్చాడు? దీపం ఇచ్చాడు. ఏమంటున్నాడు? లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని, వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. ఇప్పుడు చూడండి 7వ వచనం, నీవు నాకు అనుగ్రహించిన మాటలు, నీవు నాకు ఇచ్చిన దీపం ఉంది చూసావు. ఓ మై డాడ్, నేను ఆ దీపాన్ని శిష్యులకు ఇచ్చాను అంటున్నాడు. అర్థమవుతుందా? క్రీస్తు యేసు శిష్యులకు ఏమిచ్చాడు? వెలుగు. ఎందుకంటే యేసుక్రీస్తు ఎవరు? నేను లోకమునకు వెలుగును అన్నాడు. ఆ వెలుగు క్రీస్తు శిష్యులకు ఇచ్చాడు. ఆ దీపము క్రీస్తు శిష్యులకు ఇచ్చాడు. ఆ దీపము దేవుడిచ్చిన దీపం. తన పరిశుద్ధులకు దేవుడు ఏదో చెప్పాలనుకున్నాడు.
ఈ లోకంలో ఉన్న సర్వ మానవాళికి దేవుడు ఏదో చెప్పాలనుకున్నాడు. తరములలోనూ యుగములలోనూ మరుగు చేయబడింది చెప్పాలనుకున్నాడు. కానీ వింటేగా ఎవ్వరు వినరు, ఎవ్వరు వినరు. విన్నట్టుగా నటిస్తారు, విన్నట్టుగా నటిస్తారు. 7వ వచనం, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. శిష్యులకు ఏమిచ్చాడు? ఇప్పుడు చెప్పండి. శిష్యులకు యేసుక్రీస్తు ఏమిచ్చాడు? బంగారం, బంగళా. నేను వెళ్ళిపోతున్నాను పీటర్, చాలా డబ్బు సంపాదించి పెట్టేసుకో. నేను వెళ్ళిపోయిన తర్వాత మీకు కష్టమవుతుంది, మరి మీకు డబ్బు ఎవరు ఇవ్వరు అనలేదు. వెళ్ళిపోతూ ఏమిస్తున్నాడు? వాక్యము. శిష్యులకు ఏమిచ్చాడు? దేవుడు యేసుక్రీస్తుకి ఇచ్చినది శిష్యులకు ఇచ్చాడు. గాస్పెల్ జాన్ చాప్టర్ 14 వర్స్ 24. యోహాను సువార్త 14వ అధ్యాయము. తెలుగులో ఏమంటున్నాడు ప్రభువు? నా మాటలు కొంచెం కటువుగాను కొంచెం చేదుగా ఉంటాయి. చాలామంది విన్నట్టుగానే వింటారు కానీ వినరు. విన్నట్టుగానే వింటారు, వినరు. బైబిల్ చదివినట్టుగానే చదువుతారు, అర్థం కానట్టుగా ఉంటారు అని ప్రభువు అంటున్నాడు, నేను కాదు. నన్ను ప్రేమింపని వాడు నా మాట గైకొనడు. బైబిల్ని ఇష్టపడిన వారు ఇప్పుడు ఎవరు? యేసుక్రీస్తును ప్రేమింపని వాడు. బైబిల్ను హత్తుకొనని వాడు ఇప్పుడు ఎవడు? యేసుక్రీస్తును ప్రేమింపని వాడు. బైబిల్ను చిబ్బివేసేవాడు ఎవడు? యేసుక్రీస్తును ప్రేమింపని వాడు. అంటే వాడు చీకటిలోనికి వెళ్ళేవాడు. దీపము రాగానే చీకటి పారిపోతుంది తెలుసా? యేసుక్రీస్తుని ప్రేమింపని వాడు ఎవడు? అపవాది సంబంధి. యేసుక్రీస్తు అంటే ఎవరు? వెలుగు. ఈనాడు ప్రపంచం వెలుగుని ఇష్టపడుతుందా, చీకటిని ఇష్టపడుతుందా? అంటే చీకటినే. 24వ వచనం, నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. యేసుక్రీస్తు చెప్పిన ప్రతి మాట ఎవరిదట? హెవెన్లీ ఫాదర్ మాటలు. సో దేవుడు దీపము క్రీస్తుకిస్తే క్రీస్తు శిష్యులకు ఇచ్చాడు. కొలస్సీ పత్రికలో ఏం చదివాం మనము? పౌలు గారు ఏమంటున్నాడు? నాకు ఇచ్చాడు. ఏమిచ్చాడు? డైమండ్స్ అనటం లేదు, బంగారం కాదు, ఆస్తులు అంతస్తులు కాదు. ఏమిచ్చాడు? దేవుని విలువైన సమాచారం. విలువైన సమాచారం ఎవ్వరు ఇవ్వనిది. అమ్మయ్య, నాకు దొరికింది, నాకు దొరికింది. నన్ను ప్రేమింపని వాడు నా మాట వినడు అన్నాడు. ఈనాడు వాక్యాన్ని చదవమంటే చదవడు, చర్చికి రమ్మంటే రాడు, పరిచర్యలు సహకరించమంటే సహకరించడు. క్రీస్తు అంటే అబ్బే వద్దండి అంటాడు. వాడు ఎవడు? చీకటిని ప్రేమించేవాడు, దీపం దగ్గరికి రాలేనివాడు. దీపం దగ్గరికి రాలేనివాడు. ఇంత విలువైన సమాచారం దేవుడు తరములలోనూ యుగములలోనూ మరుగు చేయబడింది మనకు చెప్పాలనుకుంటున్నాడట. మనకు ఏం చెప్పాలనుకుంటున్నాడు మనకు దేవుడు అసలు? రెవల్యూషన్స్ చాప్టర్ 5 verse 1. ఐదవ అధ్యాయం 1వ వచనం. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న చాలు.
సింహాసనమునందు ఆసీనుడయ్యుండు వాని కుడి చేత చూచితిని. సో దేవుని కుడి చేతిలో నుండి ఇప్పుడు ఏమొచ్చింది? ఈ లోకానికి వాక్యం వచ్చింది. మీ చేతిలో ఉన్న వాక్యము ఒకప్పుడు ఎవరి దగ్గర ఉండిందట? సింహాసనమందు ఆసీనుడై ఉండువాడు అంటే ఎవరు? సర్వోన్నతుడైన దేవుడు. ఆయన చేతిలో ఉన్నది తరములలోనూ యుగములలోనూ మరుగు చేయబడి ఉన్నది. అది దేవుడి దగ్గర ఉన్న గ్రంథము. క్రీస్తు యేసు ద్వారా, అపోస్తలుల ద్వారా, జాన్ గూటెన్బర్గ్ ద్వారా మీ చేతిలోకి వచ్చి పడింది. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు మీ చేతిలోకి వచ్చి పడింది. దాన్ని ఇప్పుడు ఎక్కడ పెడదాం మనం చెప్పండి? మంచం కిందనా, కొంచెం కిందనా, దీపస్తంభం మీద పెడదామా? ప్రపంచము అనే దీపస్తంభం మీద పెట్టాలి. ఏం పెట్టాలి? వాక్యము. వాక్యము మనలో ఉంటే బాగుండదు, బయటికి రావాలి. వాక్యము మీ దగ్గరే ఉంటే బాగుండదు, బయటికి రావాలి. దాన్ని ఏమంటారు? పరిచర్య. మేము చేయలేమంటే కనీసం సహకరించండి. మా వల్ల కాదంటారా? ఓకే, మీ వల్ల ఏమవుతుంది? కనీసం సహకరిస్తారా? అదైనా చేయండి. ఏ పని కాదంటే కుదరదు కదా, కుదరదు. ఆఫీసులో బాస్ ఉంటాడు, అటెండర్ కూడా ఉంటాడు. ఆఫీసులో ఎవరు ఉంటారు? బాస్ ఉంటాడు, అటెండర్ కూడా ఉంటాడు. అందరూ పని చేయాలి. ఎవరి పాత్ర వారిదే. బాస్ ఏం చేస్తాడు? కమాండింగ్. నెక్స్ట్ పర్సన్ ఏం చేస్తాడు? అడ్మినిస్ట్రేషన్. ఆ తర్వాత ఫీల్డ్ వర్క్స్. ఎంతోమంది కలిసి పనిచేస్తే ఒక బ్రాంచ్ రన్ అవుతుంది తెలుసా? సో సంఘం అనగా గుంపు, చర్చ్ అంటే ఒక సమూహం. దీంట్లో ప్రతి ఒక్కరూ పని చేయాలి. దీంట్లో మీకు తోచిన పని చేయండి. నా వల్ల ఇది కాదంటే మరొకటి అవుతుంది కదా, ఏదో ఒకటి చేయగలవు కదా, చేయగలవు కదా. మత్తయి సువార్త 25వ అధ్యాయము 25. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనము. ఒక మనుష్యుడు దేశాంతరములకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. చాలు. ప్రభు ఏమంటున్నాడు? పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్టుగా ఉండును. ఒక యజమాని ఏం చేశారట? అతను వేరే కంట్రీస్కి పోతా ఉన్నాడు. వెళ్ళేటప్పుడు ఏం చేశారంటే తను చేసే జాబు, తను చేసే బిజినెస్ వారికి అప్పగించాడు. జాగ్రత్తగా వినాలి. అతను చేసే బిజినెస్ అప్పగించాడు. ఎవరికి అప్పగించాడు? స్టాఫ్కి అప్పగించి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? వేరే దేశానికి వెళ్ళాడు. యేసుక్రీస్తు మాట ఎంత అద్భుతంగా ఉంటుందో చూడాలి. వెళుతూ ఆ బిజినెస్ను ఆపలేడు కదా. ఆపగలడా? ఆపలేడు. వెళుతూ ఏం చేశారట? 15వ వచనం. ఒకనికి, ఇంగ్లీష్లో చూడండి, ఒకనికి 5 తలాంతులు ఇచ్చాడు, మరొకడికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒకనికి 1 ఇచ్చాడు, ఎవని సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఒకతడికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకడిని చూశాడు 2 తలాంతులు ఇచ్చాడు, ఒకనికేమో 1 ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అతను వెళ్ళిపోయాడు. 16వ వచనం. 5 తలాంతులు తీసుకున్నవాడంట ఏం చేశాడు తెలుసా? వెళ్ళి వాటితో ఆ బాస్ చెప్పిన బిజినెస్ చేశాడు. అతను ఎందుకు ఇచ్చాడు డబ్బులు? బిజినెస్ చేయండి, నేను వెళ్తున్నాను పని మీద, నా బాధ్యతను మీకు అప్పగించాను అని వారికి బాధ్యతనిచ్చి వెళ్ళిపోతా ఉన్నాడు. అయితే అతను ఏం చేశాడు? 5 తలాంతులు తీసుకున్నవాడు ఏం చేశాడట? 16వ వచనం. 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి, చదవండి, ఏం చేశారట? 5ను మళ్ళీ ఏం చేశారట? 5ను 5 చేశాడు. అంటే
డబుల్. నెక్స్ట్ అలాగుననే రెండు తీసుకునేవాడు మళ్ళీ ఇతనేం చేశాడు? డబుల్. అయితే ఒకటికి ఒకటి ఇచ్చాడు కదా, వాడేం చేశాడు చూడండి, వెళ్ళి భూమి తవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. చాలు. ఏం చేశాడు? ముగ్గురికి అతను అప్పచెప్పి బాస్ వెళ్ళిపోయాడు. బిజినెస్ ఆపడానికి వీల్లేదు కదా. ఒక అతను డబుల్ చేసేసాడు, అమ్మయ్య. రెండో తలాంతుల వాడు డబుల్ చేశాడు, అమ్మయ్య. ఒకటతను ఏం చేశాడు? ఒకవేళ పోతే ఎట్లా అని ఏం చేశాడు? దాన్ని దాచిపెట్టాడు. ఇంతవరకు బాగానే ఉంది, రైట్. నెక్స్ట్ బహుకాల 19 బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి మళ్ళీ వచ్చాడు. బాస్ మళ్ళీ వస్తాడు కదా, మరి వచ్చాడు. ఏం చేశాడు? అతనికి ప్రమోషన్ ఇచ్చాడు. ఏమన్నాడు? నిన్ను అనేకమైన వాటి మీద, నీకు 5 ఇస్తే నువ్వేం చేసావు? ఆ 5ను దుర్వినియోగం చేయకుండా నువ్వు డబుల్ చేసావు. అంటే నేను నీకు చెప్పిన దానికంటే నువ్వు హార్డ్ వర్క్ చేసే ఉంటావు, అంతేనా? 5కు 5 చేశాడు. భద్రంగా పెట్టాడు. భద్రంగా పెట్టి అప్పగిస్తే ఏం చేస్తున్నాడు బాస్? నిన్ను ఇంకా పై స్టేజ్లో ఉంచేస్తాను. నిన్ను ఏమంటున్నాడు? నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను. అంతేకాదు, నీ యజమానుని సంతోషములో నీవు కూడా పాలు పొందుతావు. అంటే నాతో పాటు నీవు కూడా ఇయర్ ఆఫ్టర్ నీకు కూడా మంచి గౌరవం ఇస్తాను నేను. ఎందుకంటే నీకు ఏమిచ్చాను? నిన్ను నమ్మి 5 ఇచ్చాను. నువ్వు నాకు ఏం చేశావు? నమ్మక ద్రోహం చేయలేదు. నువ్వు చాలా మంచి ఎంప్లాయీవి. 22వ వచనము. అలాగే 2 తలాంతులు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే. 2 ఇచ్చినవాడు వచ్చాడు. అతనేమంటున్నాడు? బాస్, నువ్వు నాకు 2 ఇచ్చావు కదా, నేను ఇంకా 2 సంపాదించాను. అప్పుడేమంటున్నాడు? మళ్ళీ చదవండి. నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నేను కొంచెమే ఇచ్చాను నిన్ను టెస్ట్ చేయడానికి. నువ్వేం చేశావు? నమ్మకముగా ఉంటివి. నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను. నీ యజమాని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. ఎంత మంచి బాస్. ఏమంటున్నాడు? నిన్ను నాతో పాటు సంతోషపెడతా అంటున్నాడు. నిన్ను నాతో పాటు ఒక ఫ్యామిలీ మెంబర్గా అయిపోతావు. నువ్వు నా కంపెనీలో ఇప్పుడు ఎవరు? నువ్వు బిజినెస్ పార్ట్నర్ అయిపోతావు. ఎందుకు? నేను నిన్ను నమ్మి నీకేం అప్పగించాను? అన్నీ ఇచ్చి వెళ్ళిపోయాను. నిజంగా అన్నీ ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ 5 తీసుకున్నవాడు 2 తీసుకున్నవాడు ఖర్చు పెట్టేసుకుంటే లేదా మొత్తం నష్టపరిస్తే లేదా మోసం చేస్తే అప్పుడు అంటాడు ఈ మాట, భలా నమ్మకమైన మంచి దాసుడా, నమ్మకమైన మంచివాడా అంటాడా? అప్పుడేమంటాడు? నీ మీద ఒరే పోలీస్ కేసు పెడతానరా అంటాడు. ఏమంటాడు? నీ మీద 420 కేసు పెడతాను అంటాడా లేదా? పెట్టాడా? పెడతాడు. వదిలిపెడతాడా? అందులో అతను రిచ్ మ్యాన్ అయి ఉంటాడు. ఇచ్చాడంటే ఎంత నమ్మకం ఉంటే ఇస్తాడు. 1 తలాంతు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నువ్వు వస్తావని నాకు తెలుసు అయ్యా. అమ్మో, నువ్వు చాలా డేంజర్. నీవు అమ్మో నాకు ఇచ్చావంటే నాకు చాలా భయము. నువ్వు వచ్చి మళ్ళీ లెక్కలాడుతావని నాకు తెలుసు. అందుకే దాన్ని ఏం చేశాను? కఠినుడవు నీవు. ఎందుకంటే ఇచ్చాడంటే అర్థం ఏంటి? లెక్క అడుగుతాడా లేదా? మీకు ఎవరైనా 1000 రూపాయలు ఇస్తే అడుగుతాడా లెక్క చెప్పండి? భూమిలో దాచిపెట్టాడు. 25వ వచనం. గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీవు తీసుకోమని చెప్పాను. అప్పుడు 26వ వచనము. అందుకు అతని యజమానుడు
నీవు ఎరుగుదువా? చాలు. వాడు వచ్చాడు పాపం. వచ్చి ఏం చేశాడు? సార్ నీ ఒక్కటి నువ్వు తీసేసుకో, నీకు నమస్కారం అన్నాడు. ఆ ఒక్కటి వెనక్కిమని చెప్పలేదు బాస్. ఏమన్నాడు? పోయి బిజినెస్ చేయమన్నాడు. ఎందుకన్నాడంటే 5 తలాంతుల వాడు బిజినెస్ చేశాడు, 2 తలాంతుల వాడు బిజినెస్ చేశాడు. వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారో వీడు చూడాలా వద్దా? ఒకవాడు తలంతు వాడు 2 తలంతులు చూడాలి. వీడు 2 తలాంతులు తీసుకుని ఏం చేస్తున్నాడు? మంచి బిజినెస్ చేస్తున్నాడే, వెరీ గుడ్. 5 తలాంతుల వాడు ఏం చేస్తున్నాడు? అతను బిజినెస్ చేస్తున్నాడు, వెరీ గుడ్. ఇప్పుడు నాకెందుకు ఇచ్చాడు 1 తలాంతు? పాతి పెట్టమని కాదు అని అర్థం చేసుకోవాలి కదా. ఒక్కటి తీసుకొచ్చి ఇస్తే ఏమంటున్నాడు? 26వ వచనం. అందుకు అతని యజమానుడు వాడిని చూసి, సోమరి, ఓ చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నువ్వెందుకు అనుకున్నావయ్యా? నీకు చేత కాలేదనుకుందాం. సపోజ్ నీకు ₹1 ఇచ్చాను కదా, దాన్ని సావుకారు దగ్గర పెట్టనుంటే నువ్వు కనీసం అతను నాకు మిథ్య అని ఇస్తుండే కదా. నువ్వు దాన్ని ఏం చేసావు? పాతేసావు భూమిలో. అవునా? నువ్వు దాన్ని, అతను ఏం చేశాడు? భూమిలో పాతి పెట్టావు. నువ్వు పాతి పెట్టకుండా దాన్ని నువ్వు సాహుకారికి ఇస్తే అతను వడ్డీతో కూడా నాకు ఇస్తుండే కదా. అంటే నువ్వు ట్రై చేయలేదు అంటున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు ట్రై చేయలేదు, దాన్ని ఏం చేసావు? పాతేసావు. పాతేసి మళ్ళీ వచ్చి ఇస్తున్నాడు, ఇదిగో నీది నీకు ఇస్తున్నానని. అప్పుడు అతను ఏమంటున్నాడు? ఆ తలాంతు వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయ్యుడి. కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి కలిగినది తీసివేయబడును. లేని వాని యొద్ద నుండి ఏం తీసేస్తారట? లేని వాని యొద్ద నుండి కలిగినది తీసివేయబడును. కలిగిన వానికి ఇస్తాను అంటున్నాడు, లేని వాని యొద్ద నుండి తీసివేస్తాను అంటున్నాడు. అంటే దీని పరమార్థం ఏంటంటే, దేవుడు అన్నదేంటి? పరలోకం. దేవుడు ఇస్తాననుకున్నది ఏంటి? ప్రతి ఒక్కరికి పరలోకం. ఎవరికి ఇస్తాడు పరలోకం? పని చేసేవారికే పరలోకం. పని చేసేవారికే నిత్య జీవము. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును. ఏం కలిగిన వానికి? దేవుని పని, దేవుని బాధ్యత. వాక్యం అనే దీపము దీపస్తంభం మీద పెట్టి పౌలు గారి వలె పని చేస్తాడు. చూశారు? అతనికి ఏమిస్తాడు? పరలోకం. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అది సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి కలిగినది కూడా ఇస్తాననుకున్నాడు. చూశారు? పరలోకం. అది తీసివేయబడును. 30వ వచనం. మరియు పనికి మాలిన ఆ దాసుని ముందు చూడండి. పనికి మాలిన దాసుని అంటే అర్థం ఏంటి? వాడు మోసగాడు, వాడు లేజీ ఫెలో, వాడు సోమరి. మనం ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాం? దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు బైబిల్లోని సారాంశాన్ని నువ్వు జుర్రుకొని ఇతరులకు త్రాగనిస్తావని నీకిచ్చాడు. వాక్యం అనే దీపాన్ని ఎందుకు ఇచ్చాడు నీకు? లోకాన్ని వెలిగిస్తుంది నా కుమార్తె అని ఇచ్చాడు. వాక్యాన్ని ఎందుకు ఇచ్చాడు? లోకాన్ని వెలిగిస్తాడు నా కుమారుడు అని వాక్యం నీ చేతికిస్తే మంచం కింద పెడతావా? కొంచెం కింద పెడతావా? నిజంగా మంచి తీర్మానంతో మనము సెషన్ ముగించుకోవాలి. మంచి తీర్మానంతో. మన చేతిలో ఉంది. ఎంతకాలమైంది మీ చేతిలోనికి దీపం వచ్చి? చెప్పండి, ఎంతకాలమైంది? 30. మరియు పనికి మాలిన దాసుని వెలుపట చీకటిలోనికి త్రోసివేయడి. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటైను ఉండునెను. కలిగిన వానికి ఇయ్యబడును, దేవుని పని చేసిన వానికి పరలోకం ఇయ్యబడును. దేవుని పని చేయని వానికి ఆ పరలోకం ఇస్తానని దేవుడు చెప్పాడు కదా, అది వాని యొద్ద నుండి తీసివేయబడును. ఇప్పుడు అర్థమైందా? కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడునని వారితో చెప్పిన మాట, యేసు చెప్పిన మాట అర్థమైంది అనుకుంటా. కలిగిన వానికి ఇయ్యబడును. ఏం కలిగిన వానికి? ఆతృత, ఆశ.
నేను నా దేవుడి కోసం పని చేసి పెట్టాలి, దేవుడు నన్ను నమ్మి వాక్యం ఇచ్చాడు, ఈ వాక్యాన్ని నేను ప్రపంచానికి అందించాలి అనే తపన. కలిగిన వానికి పరలోకము ఇవ్వబడును, లేని వానికి పరలోకము వాని యొద్ద నుండి తీసివేయబడునని క్రీస్తు చెప్పిన ఉపదేశములోని సారాంశం. ఇప్పుడు మన చేతిలో ఏముంది? ఇప్పుడు బైబిల్. అంటే అర్థం ఏంటి? దీపము. దాన్ని ఎక్కడ పెట్టాలి? ఇప్పుడు ప్రపంచం ఎదుట ఉంచాలి. ప్రపంచం ఎదుట ఉంచాలి ఈ ఆణిముత్యాలు. అప్పుడు ప్రపంచం ఆ వెలుగులోనికి వచ్చేస్తుంది. వెలుగు ఎక్కడ ఉంటుందో అక్కడ చీకటి పారిపోతుంది. యేసుక్రీస్తును ప్రేమించే వారిగా అనేకులను మనము క్రీస్తు వైపు తిప్పే పరిచర్యలో ఎప్పటికీ ఉండాలి. ఈ లోకాన్ని వదిలేంత వరకు ఈ బాధ్యతను మనం కలిగి జీవిస్తే దేవుడు ఖచ్చితంగా ఏమంటాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా. ప్రార్థించుకుందాం. మహిమా స్వరూపుడా, మా ప్రియ పరలోకపు కన తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు నా ప్రభువా యేసుక్రీస్తు వారు ఉపదేశించిన ఉపమానంలోని భావాన్ని మేము ధ్యానం చేసుకున్నాం. దీపం అంటే వాక్యమని, వాక్యము దీపస్తంభంపై ఉండాలని తండ్రి మీరు కోరుకున్నారు. అన్నిటికంటే విలువైన శరీరాన్ని ఇచ్చారు. మేము ఈ శరీరంలో ఉండి తండ్రి, ఈ శరీరంతో ఉండి అనేకులకు ప్రభువా వెలిగిచ్చే బిడ్డలుగా ఉండాలి. ఆనాడు యేసుక్రీస్తు శిష్యులకు ఇచ్చిన మీ మాటలు మేము పొందుకున్నాం. ఈనాడు మీ చేతిలో ఉన్న గ్రంథం మా దగ్గర ఉంది. ఇప్పుడు యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడిన ఆ మాటలన్నీ మా చేతిలో ఉండిపోయాయి. ఇప్పుడు ఈ మాటలన్నీ తండ్రి మేము పొందుకున్నాం. ఆనాడు శిష్యులు క్రీస్తు ద్వారా అందుకున్న ఈ సమాచారం ప్రపంచానికి పంచిపెట్టారు. పరిచర్యలో సమిధులైపోయారు తండ్రి. మేము కూడా క్రీస్తుకు కలిగిన ఈ మనసును కలిగి, అపోస్తలులకు కలిగిన ఈ మనసును కలిగి పరిచర్య చేసే మంచి మీ పిల్లలుగా జీవించుటకు, నమ్మకమైన మంచి దాసుడా బలా అనిపించుకునే విధంగా జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మీరు మాకు ఇచ్చిన ఉపదేశంలోని సారాంశం ప్రభువా మేము ధ్యానం చేసుకున్నాం, గ్రహించాం. ఇది మొదలుకొని తండ్రి మా మిగిలిన జీవిత కాలంలో వాక్యమైన వెలుగును ప్రపంచానికి చూపించి చీకట్లో జీవిస్తున్న అనేక మంది ప్రభువా మీ పిల్లలను వెలుగులోనికి నడిపించే వారిగా ఉండటకు సహాయం చేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తుంటున్నాను. అలాగే పెడతా ఉన్నాం ప్రభువా. మరి అనేక ప్రాంతాల్లో ఉన్న తండ్రి మా బంధువులు, మా మిత్రులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేస్తూ మీ కాపుదల, మీ భద్రత వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అలాగే ప్రభువా కరోనా వ్యాధితో తండ్రి బాధపడుతున్న వారిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి. మరి ప్రభా మీరు తండ్రి కనికరించండి ప్రభా, వ్యాక్సిన్ ఇవ్వండి తండ్రి. మారని మనిషిని ప్రభా మీరే క్షమించగలరు తండ్రి, క్షమించే దేవుడు. మారని మనుష్య జాతిని తండ్రి మీరు మన్నించండి, మీరు క్షమించి తండ్రి వ్యాక్సిన్ ఇవ్వండి, కరుణించండి ప్రభా. ఆసుపత్రుల్లో మరి తను ఎందరో ఉన్న ప్రభా, మరి మాకు తెలిసిన వారు అనారోగ్యంతో ఉన్నారు, కరోనా వ్యాధితో. మీరు కనికరించి ఆ యొక్క కరోనా నుంచి మీరు కాపాడి మీ సేవలో తండ్రి వారిని వాడుకోమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి నాయన ప్రభా. మరి ముఖ్యంగా ప్రభా గత వారమంతా కాపాడి మీ కృపలో భద్రపరిచినందుకు కానీ మరొకసారి మీకు స్తుతులు చెల్లించుకుంటూ, స్తోత్రములు చెల్లించుకుంటూ, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, మరి నిశ్చితమైతే మరొక పునరుత్తరణ దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టుమని ఉపదేశించిన ఈ ఉపదేశం గొప్పగా ఫలింపచేయమని సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న మా ప్రియులందరినీ కూడా మీరు కాపాడి మరి తండ్రి యొక్క సమాచారం ప్రపంచ నలుమూలలో వెళ్ళటకు కృప చూపని ప్రార్థిస్తూ క్రీస్తు యేసు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మనందరి తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్.